మరణించిన వారు ప్రేతాత్మలు అవరు. వాళ్ళు మరి భూమి మీదకి రారు. మరి మరణించిన వారు ప్రేతాత్మలై భూమి మీదకు వస్తారు, వాళ్ళ మీద వీళ్ళ మీద పడతారు. చచ్చిపోయిన వాడు ఇంకా శ్మశానంలో ఉంటాడు, చచ్చిపోయిన వాడు ఎక్కడ చచ్చిపోతే అక్కడ తిరుగుతాడు అని ఎందుకు అసలు ఈ లేని వార్త ఎందుకు పుట్టింది? ఈ అబద్ధం ప్రపంచంలోనికి ఎలా ఎంటర్ అయింది? యోహాను సువార్త 8:44. యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగూర్చున్నారు. నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. అబద్ధం ఆడినప్పుడు స్వభావం అనుసరించే మాట్లాడును. వాడెవడట? ఆడి పేరేం పేరు? అబద్ధం అట. అబ్బా, ఏం పేరు పెట్టుకున్నాడు చూడండి. ఎవడు ఈ ప్రపంచంలో ఎవడికి లేని పేరే ఆడికి ఉంది. ఆడి పేరు ఏం పేరు? అబద్ధికుడట. మీ పేరేం పేరండి? నా పేరు అబద్ధం అండి. అబద్ధం. సైతన్ గడి పేరు ఏం పేరు? అబద్ధం. సైతన్ పేరు ఏం పేరు? అబద్ధం. యేసుప్రభు పేరు ఏం పేరు? యేసుప్రభు సత్యం, నిజం, వాక్యం, ట్రూత్ వాక్యం. వీడు అబద్ధికుడట. అంటే ఈ అబద్ధం ఎందుకు వచ్చింది? ఎవరు పుట్టించారు? మరణించిన వారు ప్రేతాత్మలు అయిపోతారన్న ఈ అబద్ధం పుట్టించింది ఎవరో? సైతన్గాడు అనమాట. అది సైతన్గాడు ఏం చేశారంటే, సమాజానికి ఒక అబద్ధం వెళ్ళిపోవాలి, చచ్చిపోయిన వాడు ప్రేతాత్మై భూమి మీద తిరుగుతున్నాడు అనే ప్రజలు అనుకోవాలే తప్ప నేనే దెయ్యాన్నని, నేనే ప్రతి వాడి దగ్గరికి వస్తున్నానని, నేనే వీళ్ళందరినీ పాడు చేసేస్తున్నానని నా గురించి ఎవరికి తెలియకూడదు అని ఈ అబద్ధాన్ని ఇంట్రడ్యూస్ చేశాడండి సమాజంలోకి. అంతేనా? వీడెవడు? వీడి పేరు ఏం పేరు? అబద్ధికుడు. ఈ అబద్ధం ప్రపంచానికి వచ్చింది. ఇది అబద్ధం అని నువ్వు చెప్పాలి. అది ఒరే, ఇదంతా నమ్ముతున్నదంతా ఇదంతా అబద్ధం, నిజం చెప్తాను చూడండి అని నువ్వు నిజం చెప్పాలి. చచ్చిపోయినోడు ఎవడు మళ్ళీ వచ్చి పుట్టడరా, మళ్ళీ ఆత్మగా మారడరా, భూమి మీద ఎవడో తిరగడరా? అసలు చచ్చిపోయినోడు తిరగడం లేదురా. ఎవడు తిరుగుతున్నాడో తెలుసా? అసలు దెయ్యం ఎవరో తెలుసా? దెయ్యం ఎక్కడుందో తెలుసా? శ్మశానంలో లేదు, మీ ఇంట్లో లేదు, ఆడింట్లో లేదు, వీడింట్లో లేదు, రోడ్డు మీద లేదు. ఎక్కడుందంటే 2వ దెస్సలోనిక 2వ అధ్యాయం. 2వ దెస్సలోనిక 2వ అధ్యాయం 4వ వచనం. 2వ దెస్సలోనిక 2వ అధ్యాయం 4వ వచనం. ఏదైతే దేవుడు అనపడతాదో, ఏదైతే పూజింపబడుతుందో దానినంతటినీ ఎదిరించి, దానికంతటికీ పైగా అబ్బా ఆడేం చేస్తాడంటే తన్ను తానే హెచ్చించుగా, దేవుడు హెచ్చించకూడదు, నేనే, నువ్వు హెచ్చింపబడకూడదు, నేనే, నా పేరు చెబితే పిల్లలు కూడా మొదట తినేయాలి అనుకుంటాడు అనమాట. తాను దేవుడనని తన్ను కనపరుచుకొని చూడండి. అసలు దేవుణ్ణి పక్కన పెట్టి నేను దేవుణ్ణి, చచ్చిపోయినోడే దెయ్యం. ఏం వేసాడండి ప్లాన్?
నేనే దేవుణ్ణి, దెయ్యమైన నేను దేవుణ్ణి, చచ్చిపోయిన వాడే దెయ్యం. సాతాను తంత్రం ఎలాగేసాడండి వీడు. నేను దెయ్యం అనుకున్నారా? నేను దేవుణ్ణి. మీరు ఏమైనా అడగాలంటే నన్ను అడగండి, నేను ఎవరికి గోరుదునో వానికే ఇస్తాను, ఎందుకంటే నేను దేవుణ్ణి. చూడండి, దెయ్యం దేవుడయ్యాడు. పాతాళ లోకంలోకి వెళ్ళిపోయిన వారు, నీతిమంతులు అనీతిమంతులు ఏమైపోయారు లోకానికి? ప్రేతాత్మలో దెయ్యాలైపోయండి. ఏమి కొట్టాడండి సైతాను. అంటే అబ్రహాం ఏమైపోయినట్టు చచ్చిపోయిన తర్వాత దెయ్యమైపోయాడు. దావీదు ఏమైపోయాడు? దెయ్యమైపోయాడు. యేసు ప్రభు కూడా ఏమైపోయాడు చచ్చిపోయిన తర్వాత? అది చూసారా ఎలాగిచ్చాడు కాజా. చచ్చిపోయిన వాళ్ళందరూ దెయ్యాలైపోతే చచ్చిపోయిన యేసు ప్రభు నమ్ముకుంటారు అంట వేరు దెయ్యాన్ని. సరే, ఏమి తెలివైనడండి బాబు. ఆడి సెకండ్ ఇచ్చారు కదమ్మా, ఆడి సెకండ్ ఇచ్చి బాబు సూపర్ బాబు మీది ప్రణాళిక. ఆవిడ ఎప్పుడో అంటాడు, నేను అబద్ధికుడని నువ్వు అనుకున్నావు కానీ ఇవాళ చెప్తున్నాను, నా పేరు తంత్రం. నాది తంత్రం, నీకు వేశాను మంత్రం. నీకు వేసాను మంత్రం, వేశాను. మాట ఏంటి? మంత్రం. మరి నేనేం చేశాను? తంత్రం. ఎలా తంత్రం చేశాను? చచ్చిపోయిన వాళ్ళు అందరూ దెయ్యాలే. నేను ఇంతవరకు చచ్చిపోలేదు కనుక నేను దేవుణ్ణే. ఎవరికి అర్థమవుతుంది ఇది? కనుక నేను ఎక్కడుంటానో తెలుసా? దేవుడనైనా నేను ఎక్కడుంటానో తెలుసా? దెయ్యమైన దేవుడను నేను ఎక్కడుంటానంటే, ఏది దేవుడు అనబడను, ఏది పూజింపబడను, దాన్ని అంతటిని ఎదిరించి దానికి అంతటికి పైగా నేను హెచ్చించుకొనుచు దేవుని ఆలయములో నేను ఎక్కడుంటాను? దేవుని ఆలయం. నేను ఎక్కడ ఉండను? నేను ఎక్కడ ఉండను? నేను ఎక్కడ ఉండను? నేను పాడైపోయిన బిల్డింగ్లలో గట్టా ఉండను. నేను ఎక్కడ పడితే అక్కడ ఉండను. నేను ఉండే చోటు చాలా నీట్గా ఉండాలి. అది దేవాలయమై ఉండాలి. దేవాలయంలో నేను కూర్చుంటాను. నేను ఎక్కడుంటాను? దేవాలయం. ఈ దేవాలయాల్లో ఉన్నటువంటి ఆలయం ఎక్కడ ఉందో అక్కడ నేనే ఉంటాను. నీది కూడా ఒకవేళ ఆలయమా అయితే నేను కూడా నీలోకి వస్తాను భక్త, కంగారు పడకు. ఏమేసాడండి సైతాను. ఆడు ప్లేస్ చెప్పాడు. ఏమని చెప్పాడు? క్యారఫ్ అడ్రస్. సాతాను యొక్క పూర్తి వివరములతో కూడిన అడ్రస్ ఏది? ఏది దేవుడు అనబడనో, ఏది పూజింపబడనో, ఎవరైతే భక్తులందరూ వస్తున్నారో అక్కడే నేను ఉంటాను. ఏది దేవుడు అనబో, ఏది పూజింపబడతాడో అక్కడికి వచ్చి దేవుని ఆలయంలో నేను నిలబడను, కూర్చుంటాను. ఆడేమో దేవాలయంలో ఉంటాడంటుంటే వాడెక్కడున్నాడని నీకు అబద్ధం చెప్పాడు? పాడైపోయిన పురాణ మందిర్, భూత్ బంగళా. చూడు ఏమని పేరు ఇచ్చాడు? భూత్ బంగళా. ఇది నా బంగళా అని చెప్పి
అసలు భూత్ బంగ్లా ఇది. ఇదే బంగ్లా? భూతి బంగ్లా, బూత్ బంగ్లా. ఇదండి నా బంగ్లాలు, నాది ఆలయం. అందులో ఒక భూత్ బంగ్లా ఉందా? అక్కడే దేవుడు ఉన్నాడు, మీకు అడ్రస్ చెప్పాను అని రాంగ్ అడ్రస్ ఇచ్చాడు. ప్రపంచానికి ఒక అబద్ధమైన ఒక రాంగ్ అడ్రస్ ఇచ్చాడండి. నేను అక్కడే ఉంటాను, అంతేనండి. మీకు తెలుసా, ఆవిడ మొన్నే ఉరి పెట్టుకొని ఉంది ఆ ఇంట్లోని, చచ్చిపోయిందా? అయితే ఆవిడ దెయ్యం అయిపోయింది. ఆవిడే దెయ్యం, అది అక్కడే ఉంది అని నీతో అబద్ధం చెప్పి మరణించిన వారు ప్రేతాత్మలు అయిపోయారు, వచ్చేసారు, తిరుగుతున్నారు. ఏమండి, ఎంత అబద్ధం ఎక్కడైనా ఉందండి? ఎంత ఘోరం ఆలోచించండి. చాలా అబద్ధం అండి ఇది. నిజమండి. ఆడ అడ్రస్ దగ్గరికి వెళ్దాం మళ్ళీ. ఆడట ఎలాంటి చూడండి, మత్తయి సువార్త 12:43. మత్తయి సువార్త 12:43. అపవిత్రాత్మ, అబ్బా, అపవిత్రాత్మ అట ఒక మనిషిని వదిలేస్తే అది విశ్రాంతి వెతుకుతూ నీరు లేని చోట్లు తిరుగుతుంటుంది. ఎంత బాగా చెప్పాడు యేసుప్రభు. నాయనా, ఒక మనిషిని వదిలేసిన దెయ్యం ఎక్కడ తిరుగుతుందో తెలుసా? నీరు లేని చోటు తిరుగుతుంది. నీరు ఎక్కడుంది? భూమి మీద. అంటే అది ఎక్కడ ఉండదు? భూమి మీద ఉండదు. అది నీకే అడ్రస్ ఇచ్చింది? వాడైపోయిన ఇంట్లో ఉన్నది నేనే. అలా రోడ్డు మీద అప్పుడప్పుడు కనిపిస్తుంటాను నేనే. అలా మర్రి చెట్టు ఉంది కదా, ఆ చెట్టు పక్కకు రా, వెనకాతలు ఉన్నది నేనే. చూసారా? అందుకే మనం రోడ్డు మీదకి వెళ్ళిపోగానే చీకటి రాగానే ఏమనిపిస్తుంది మనకి? అమ్మో చీకటి, అమ్మో దెయ్యం, అమ్మో పదన చీకటి. చూసారా? అసలు చీకట్లో ఆడు ఉండడు. ఎంత రాంగ్ ఇచ్చాడు చూడండి. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోతేనట విశ్రాంతి వెదుగుతూ మనిషిలో ఉంటే దానికి ఏముంటుంది? పనండి. బయళ్ళకి వచ్చాం కానీ బాబు, ఇడు గొప్ప తలపోటురా బాబు. దెయ్యం నీలోనికి వస్తే ఎలాగుంటుంది? దెయ్యం నీలోకి వస్తే ఎలాగుంటుందంటే దానికి నిద్ర ఉండదు, విశ్రాంతి ఉండదట. విశ్రాంతి ఉండదు, బిజీ. నిజమే. అందుకే చూడండి, దెయ్యం మిమ్మల్ని ఎటో ఒక సైడు మీ చూపును మళ్ళించేస్తుంటుంది. అంతేనా? ఏదో తలంపు రప్పించేస్తుంటుంది. పనికిరాని ఆలోచనలు నీకు రెప్పించాలి కదా. మరి నీకు రెప్పించాలి కదా. నీలో ఉండి అది విశ్రాంతి లేకుండా ఉందండి బాబు. నువ్వు పడుకుని పోయావు అనుకుంటున్నావు, అది ఎక్కడ పడుకుంది? కళలో కూడా నీకేదో దృశ్యం చూపిస్తుంది అది. ఈ దర్శనాలు రాత్రిపూట చూసుకొని అయినా తెల్లవారి నువ్వు జాగ్రత్తగా నెరవేర్చుకో. ఏంటండి దెయ్యం? అదట లోనకు వచ్చేసి ఉంటుందట. ఉండి అది ఒకవేళ ఒక్కొక్కప్పుడు మరీ దానికి పిచ్చెక్కిపోతే నిన్ను వదిలేసి, బాబు చాలా బిజీ బాబు, అలసిపోయాం బాబు, ఒక్కసారి నిన్ను వదులుతాం అనుకుని వదులుతాయట. చిరాకు వచ్చి వదులుతాయట అలసిపోయి. అప్పుడు నిన్ను వదిలేస్తే ఎక్కడికి వెళ్తుందట?
నీరు ఎక్కడ ఉంటే మనుషులు అక్కడ ఉంటారు కనుక కుదరదు బాబు నాకు అని వెళ్ళిపోద్దట. నీరు లేని చోటుకి, అంటే మేఘాలు దాటి వెళ్ళిపోద్ది. ఎక్కడికి? అంగారకుడి మీదకు, బుధుని మీదకు, శుక్రుని మీదకు, బృహస్పతి మీదకు, మొత్తం ఎక్కడికి వెళ్ళిపోద్ది. పోయి అది ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకునేసరికట దానికి రెస్ట్ లేదట. బాబు ఏటినైనా ఎక్కడికి వెళ్ళినా రెస్ట్ ఏమీ లేదు, తలపూట అయిపోయింది. మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయిపోమంటున్నారు. నేను వదిలి వచ్చిన నా ఇల్లు చూడండి ఏమంటుంది అబ్బా, ఇది మా ఇల్లు. నేను వదిలి ఇచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకుని వచ్చిందట. వచ్చేసరికట మొత్తం ఊడ్చేసి ఉందటండి ఇల్లు అంతాను. ఆ ఇల్లు ఎవరు లేరట, దెయ్యాలన్నీ ఖాళీ చేసాయి. దెయ్యాలన్నీ ఖాళీ చేసాయి. ఆ ఇంట్లో ఎవరు లేరు. అది ఊడ్చి అమర్చి ఉంటట్టు చూసిందట. బాబు వీడికి ఎవరు బాబు బాప్తీసం ఇచ్చారు, దెయ్యాలన్నీ పోయి. వీడు ప్రభు 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 స్తోత్రం 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 అంటున్నాడు. లోన అబద్ధము, మోసం, కక్ష, కుట్ర అలాంటి పేర్లు వినిపించడం లేదు. ఆ పాటలు లేవేటి? మొన్నటి వరకు లే 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 అంటున్నాడు. ఇప్పుడేమంటున్నాడు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరు? ఏట్రా నీ ప్రసంగం బారిపోయిందా బాబు? అయితే ఇంకా లాభం లేదు బాబు. నేను లాభం లేదు. నేను లోనకి వెళ్ళాను, నన్ను తోసేస్తాడు. నా పవర్ సరిపోదు. నేను లోనకి వెళ్ళినా వీడికి నన్ను తోసేస్తాడు. సింగల్గా అయితే కొట్టేస్తాడు వీడు. కనుక ఏం చేయాలనుకుందట? వెళ్ళి అబ్బా మొత్తం తనకంటే చెడ్డమైన మరి 7 దెయ్యములను, ఇవి ఎక్కడున్నాయి? ఈ దెయ్యాలు ఇవి ఎక్కడున్నాయి? నీలో 15 ఉన్నాయి అనుకో. కొంచెం రండి బాబు, కొంచెం అక్కడ ఒక 2-3 రండి, కొంచెం బోల్డ్ పని ఉంది. మీరు రండిరా, ఒక 2-3. మీరెవరు వస్తారా పని చేయడానికి? దెయ్యం ఏమంటది? ఎవరు వస్తారు చెప్పండి. నువ్వు వస్తావు. నేను వస్తాను. ఎక్కడా చెప్పు. ఎక్కడ? ఆ ఇంటికా? పద అయితే వెళ్ళిపోతుంది. మనందరం ఫ్రెండ్షిప్. సింగిల్గా ఉండదు ఇది. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, దెయ్యం కూడా ఒంటరిగా ఉండుట మంచిది కాదు. బాబా ఏటండి దీని టెక్నిక్. నేను ఇలా చదివిసి ఉన్నారు బైబిల్, భయంకరంగా చదివేసి ఇలా ఆలోచించుకొని ఇవే బుర్రలో పెట్టుకొని నడుచుకొని వెళ్ళిపోతుండేవాడిని. అన్నీ వదిలేసి బైబిల్ ఇలాగానండి, బైబిల్ ఇలాగా. మత్తయి సువార్త 1వ అధ్యాయం అంతే. నిజమండి. రాత్రిపూట వెంటనే బైబిల్ చదువుతానంటే నిద్ర వచ్చేస్తుంది. ఎందుకంటే సైతాన్ గాడే 7 ఉన్నారు కదా లోన. పడుకో 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 పడుకో, చదవకు చదవకు చదవకు. ఒరే బైబిల్ తీసాడు, పడుకోండి 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 పడుకోండి. అందుకే బైబిల్ తీయగానే ఏమొచ్చేస్తుంటుంది? ఎందుకు నిద్ర వచ్చేస్తుంది? తనకంటే చెడ్డవైన 7 దెయ్యాలు ఉన్నాయి మనలోని. నిన్ను వాక్యం రాయకుండా చేసిందా? ఒక దెయ్యం. చదవకుండా చేస్తుందా? 2వది ఉంది. పాఠం వినకుండా చేస్తుందా? 3వది ఉంది. బైబిల్ తీయగా నిద్ర వస్తుందా? 4వది ఉంది. అబ్బా ఎన్ని రకాలండి దెయ్యాల్లో. తనకంటే చెడ్డవైన 7 దెయ్యాలతో వచ్చి ఒకే ప్రవేశించేస్తే ఎట్లా లోనకి వెళ్ళిపోతాయి. ప్రవేశించి అబ్బా మొత్తం కాపురం. ఈడు చచ్చినంత వరకు మాకు విశ్రాంతి లేదు నాయన. మేము ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే మాకు సిఐ గారు చెప్పారు, ఏమని? నువ్వు జైలర్గా ఉండిపోవాలి ఇక్కడే, నీకు శిక్ష విధిస్తున్నావని అనుకుని మాకు పెద్ద దెయ్యం చెప్పింది. అంతేనండి. ఇంకిది నువ్వు చచ్చినంత వరకు అది నీలో నుండి పోదండి, పోదది, అది లోనికి వచ్చేస్తుంది. ఆ వచ్చినప్పటి నుండి నీకు దేవునికి కానివి నీలోని పుట్టిస్తుంటుంది.
నీకు ఇదే దెయ్యం ఉంది అని తెలియాలంటే నీకు ఒకటే, ఏది రాయనివ్వదు, ఏది విన్నవ్వదు, ఏది చదవబుద్ధి అయ్యదు, ఈ వాక్యాలు వినేవాళ్ళతో ఉండబుద్ధి అయ్యదు. నీకు ఇదే ఆనవాలు. నీలో ఏదో ఒక మానసికమైనటువంటి ఒక మనసు రప్పించేసి దేవని ఏమైనా ఉంటుంది చెప్పండి. ఇక్కడుండి నీలో ఉన్న ఆలోచన ఏంటి? ఇలాంటి తప్పుడు ఆలోచనలు నీతో పుట్టించి క్లాసులేవి వినకుండా నీతో చేసేసి టోటల్గా నిన్ను దేవునికి పనికి రాకుండా చేయడమేనండి దెయ్యం అండి. దెయ్యం అది ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత నీరు లేని చోటుకి వెళుతుందట. అక్కడ లేదు బాబు మాకు ఎక్కడ రెస్ట్ లేదు అనుకోండి, మళ్ళీ వచ్చేసి తనకంటే చెడ్డమైన 7 దెయ్యాలను తీసుకొచ్చి కాపురం చేస్తాయట. అంటే ఒక మనిషిలో దెయ్యం ఎప్పుడు సింగల్గా ఉండదు. నువ్వెప్పుడు సింగల్గా చూడలేవు. అది చాలా రకాలు తెచ్చుకుంటుంది. తనకంటే చెడ్డవైనట్టు, అంటే నా పవర్ సరిపడం లేదు, వీడైతే కరెక్ట్ అనుకొని, అంతేనా? దుష్టుల ఆలోచన చెప్పును నడవకని దేవుడు అంటే ఇదేమంటది? దుష్టుల ఆలోచన చెప్పును నేను నడుచుకుంటాను, పాపుల మార్గంలో నేనే కూర్చుంటాను. అపహాసకులు ఒకరు ఉన్నారనుకో, ఇంకా అదృష్టం, చాలా వందనాలు ఆయన. మరి దీన్ని ఎలా తగిలియడం? ఉందా దెయ్యం ఉందా? ఎన్ని దెయ్యాలండి? 7 దెయ్యాలు. ఈ దెయ్యాలన్నిటినీ ఏం చేయాలట నువ్వు? యాకోబు 4వ అధ్యాయం 7వ వచనం. యాకోబు 4వ అధ్యాయం 7వ వచనం. ఇంత సబ్జెక్ట్ విన్నారు కనుక ఆయన ఇంగ్లీష్ దెయ్యాలు, తెలుగు దెయ్యాలు, తమిళ దెయ్యాలు ఇవన్నీ విన్నారు కనుక, కాబట్టి దేవుడు చెప్పినట్టుగా వాక్యాలు నేర్చుకొని, అక్షరాలు నేర్చుకొని, బాగా నోట్సులు రాసేసి, బైబిల్ బాగా చదివేసి లోబడి ఉండండి. ఆ లోబడి ఉండి అపవాదిని ఏం చేయాలట? ఏమని ఎదిరించాలా? నన్ను ఎందుకు రాయకుండా చేస్తున్నావు? నేను రాస్తాను అంటే వద్దు, నేను రాస్తాను. నేనేం చేసేవాడిని తెలుసురా? నేను మొండి మొండోండి అనమాట. బైబిల్ చాలా మొండిగా చదివినారు. నేను మొండి, రాత్రి లేదు, పగలు లేదు, భార్య లేదు, పిల్లలు లేరు, చదువు 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 చదివేసేవాడు. అప్పుడప్పుడు మళ్ళీ మరీ ఎక్కువ అయిపోతుంది చదువు అనుకొని రెస్ట్ ఇచ్చేసేవాడు. ఓవర్ అయిపోయి, ఏది మీరేది మరి చదవండిరా అండి, చదువు ఉండదు. దెయ్యం ఉంది మీలోని. మరి నోట్సులు రాశారా? నోట్స్ రాయలేదు. దెయ్యం ఉంది నీలోని. ఈ పాఠంతో ఏమైపోవాలి? మరణించిన వారు ప్రేతాత్మలే రాలేదు బాబు, నాలోనే ఉంది దెయ్యం. ఆ ఇంట్లో దెయ్యం కాదు, నా ఇంట్లో దెయ్యం. ఆ ఇంట్లో దెయ్యం అని ఆడు అంటున్నాడు కానీ కాదు బాబు, నా ఇంట్లో దెయ్యం. వచ్చిందా? ఉందా దెయ్యం? ఉంది. కనుక ఇప్పుడు దీనిని మీరే దెయ్యాలను మీరే తగులుకోండి, దెయ్యాలను మీరే తగలండి. దెయ్యాన్ని మీరే ఏం చేయాలి? అపవాదుని ఎదిరించడి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి ఎవడు పారిపోతాడు? నీలో నుండి వాడిపోవాలంటే ఇప్పుడు ఎవరిని కొట్టుకోవాలి? ఈడేం చేస్తున్న మాత్రికుడు? ఈరుడు కొరడా తీసి, వేపకొమ్మ తీసి, అబ్బబ్బబ్బబ్బబ్బ. సో నువ్వు ఏం చేయమంటా? నీ కర్త నువ్వు టాంగ్ 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 కొట్టుకుంటే సుఖమేటుంది? నువ్వు అనుకున్నది అది జరిపించకుండా ఉండాలనుకున్నప్పుడు నువ్వు చేయడమే
ఎదిరించడం. అది ఎదిరించాలి. ఏం చేయాలి? అపవాదిని అంటే మీరేం చేయాలి? మంచి ప్రసంగం అవుతున్నప్పుడు పేను అలా తిరుగుతుంటుంది పైన తనలో, అప్పుడు దీనికి అదే గుర్తు వస్తుంది. అంతే ఏంటండి అది? దెయ్యం. అది దెయ్యమర్రా. ఈ రోజుతో మొత్తం మీకున్న దెయ్యాలన్నీ పోవాలి. ఇది ఇంతో కొడిది పోద్దేటి. దీంతోనర్రా. ఇది మీ మనసులో వచ్చేసిందనుకో, అంతా వచ్చిందనుకో, దయ్యాలన్నీ పోతాయండి. చిరాకు వచ్చేస్తుంది, వాటికి ఉండవు. వద్దు బాబు, పోద్ది. పోయిన తర్వాత మళ్ళీ వచ్చిందనుకో, అప్పుడు నువ్వేమనుకోవాలి? అంటుండాలి. అంతేనా? ఇల్లంతా ఊడ్చుందట, తనకంటే చెడ్డ 7 దెయ్యాలతో వచ్చిందట. 7 దెయ్యాలతో వస్తే లెక్కటి. దేవుని 7 ఆత్మలు ఇవి. కనుక అపవాదిని ఏం చేయాలి? అప్పుడు మీ వద్ద నుండి వాడు పరిగెడతాడటండి. వద్దు 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 వద్దు, అమ్మో వెళ్ళిపోతాను. నిన్ను చూడగానే సైతాన్ ఏమైపోవాలి? పారిపోవాలా. అలాగుండాలి నువ్వు. అది నిన్ను చూడగానే దెయ్యం ఏమనుకున్నట్టురా, మనకు కుదరవురా, ఇతని దగ్గర పప్పులు ఉడకో, వద్దు బాబు, ఇతని దగ్గర అవ్వదు, ఈ పిల్లదే రావదు, ఈ కుర్రదే రావదు. అలాగ ఉండాలి మీరు. అది అంత మంచిగా చక్కగా బైబిల్ నేర్చుకొని మీరున్ననాడు అదర్రా. దెయ్యం మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? అప్పుడు దేవుడు వస్తాడు. తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఆడు వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు దేవా, అది తలుపుతీ వచ్చేస్తాను. ఎందుకంటే మేమిద్దరం కలిసి ఉండలేము. దెయ్యము దేవుడు, దెయ్యానికి దేవునికి ఏం పొత్తు? బెలియాలకి దేవునికి మేము కలిసి ఉండం. సింగల్. వాడుంటే నేను రాను, నేనుంటే ఆడొస్తాడు. వాడుంటే నేను రాను, నేనుంటే వాడు వస్తాడు. ఎందుకంటే దెయ్యమాడు. వాడు వచ్చినా నువ్వు సాతానా ఓ. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి దేవా, ఎవరో చచ్చిపోయిన వారు దెయ్యాలు అయిపోతారని చెప్పి, ఎక్కడో శ్మశానంలో ఉంటారని చెప్పేసి, చచ్చిపోయినాడు గాలిలో తిరుగుతుంటాడని చెప్పేసి, అబద్ధం చెప్పేసి మాలోకి వచ్చి మఠం వేసుకొని కూర్చొని తండ్రి, ఇది ఒక్క మీకే తెలుసు. అది ఎక్కడ ఉంటుందో అది మీకే తెలుసు. మీ పిల్లలకు చెప్పాను, ఈ రోజు నుండి మీ పిల్లలు దాన్ని ఎదిరించాలి, దాన్ని జయించాలి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.